సరళ ఈరోజు చాలామందికి యూజ్ అయ్యే ఒక వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఆ వీడియో ఏంటి అంటే మన ఇంట్లో ఉండే చిన్న చిన్న సిల్వర్ ఐటమ్స్ నుంచి పెద్ద పెద్ద సిల్వర్ ఐటమ్స్ వరకు, అలాగే మన ఇంట్లో ఉండే దేవుడి విగ్రహాలు, చిన్న విగ్రహాలైనా పెద్ద విగ్రహాలైనా ఎలాగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి. సిల్వరు మనం బయట వదిలేస్తే సహజంగా నల్లబడిపోతూ ఉంటుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది మంచి సిల్వర్ కాదేమో నల్లబడిపోతుంది అని. అలా ఏమి లేదు. నేను ఒకసారి షాప్లోకి వెళ్తుంటే ఆ అబ్బాయి ఒక పౌడర్తో క్లీన్ చేస్తున్నాడు. అప్పుడు షాప్లో అబ్బాయిని అడిగాను, ఎందుకు ఇట్లా సిల్వర్ నల్లబడిపోతుంది, మీ దగ్గర ఉన్నది కూడా నల్లబడుతుంది, అలాగే మా ఇంటి దగ్గర అయితే బాగా నల్లబడిపోతాయి అంటే అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు, ఇది సహజంగా సిల్వరు గాల్లో ఉండే హైడ్రోజన్ సల్ఫైడ్ వల్ల సహజంగా అలా నల్లబడుతూ ఉంటుందంట. అలా నల్లబడితే మంచి సిల్వర్ అని అర్థం మేడం అని చెప్పాడు. అప్పటి వరకు నాకు కూడా తెలీదు. ఇవి క్లీన్ చేయడానికి మనం రకరకాల పద్ధతులు అయితే చాలామంది యూజ్ చేస్తారు. నేను అప్పుడు ఆ అబ్బాయిని అడిగాను అనమాట, మీరు దేంతో క్లీన్ చేస్తారని అడిగితే తను చెప్పాడు, మేడం నేను కోల్గేట్ పౌడరు బేకింగ్ సోడా తోటి క్లీన్ చేస్తాం మేము అంటే, నాకు చెప్తావా టిప్ కింద అంటే, అప్పుడు తను ఏం చెప్పాడు అంటే, కొంచెం బ్లాక్గా అయ్యాయి మనకి ఇచ్చే ఐటమ్స్ కోల్గేట్ పౌడర్తో వాళ్ళ క్లాత్తో జస్ట్ రఫ్గా ఇలా పైన రుద్ది క్లీన్ చేసి మనకైతే సేల్ చేస్తారు. ఇంకా బాగా నల్లగా అయిపోతే కనుక కోల్గేట్ పౌడరుతో రుద్దిన తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసి దానికి జస్ట్ లైట్గా వాటర్ పట్టించి ఒక 20 మినిట్స్ అలా వదిలేస్తే అవి తెల్లగా అవుతాయి. అప్పుడు మేము షాప్లో పెట్టి వాటిని శుభ్రంగా తుడిచి షాప్లో పెట్టి సేల్ చేస్తాం మేడం అని. నేను ఇంటికి వచ్చిన తర్వాత ట్రై చేశాను. అంతకు ముందు అయితే కనుక నేను స్టార్టింగ్లో విమ్ లిక్విడ్తో స్టీల్ స్క్రబ్బర్తో రుద్ది క్లీన్ చేసేదాన్ని. నాకు పెద్ద రిజల్ట్ ఏం అనిపించలేదు. తర్వాత పీతాంబరి పౌడర్ వాడటం, పీతాంబరి లిక్విడ్ వాడటం, అది వాడటం వల్ల తెల్లగా అయినాయి కానీ చేతులు రఫ్గా అయిపోవడం, ఖరాబ్ అవ్వడం, ఇన్ఫెక్షన్ లాగా రావడం స్టార్ట్ అయింది. అప్పుడు నేను వేరే ఆంటీని ఎవరినో అడిగితే ఆంటీ అన్నారు, హాట్ వాటర్లో బేకింగ్ సోడా వేసి స్టవ్ మీద వాటర్లో మరిగించి సిల్వర్ ఐటమ్స్ వేసి మేము క్లీన్ చేసుకుంటామని చెప్తే, అప్పుడు నేను అడిగాను వేరే ఆంటీని అడిగితే, ఇట్లా దేవుడి విగ్రహాలు అలా హాట్ వాటర్లో వేసి క్లీన్ చేయొచ్చా అంటే, అప్పుడు ఆ ఆంటీ అన్నారు, దేవుడి విగ్రహాలు అసలు హాట్ వాటర్లో వేసి క్లీన్ చేయకూడదు, అసలు హాట్ వాటర్ తగలకూడదు, ఎందుకంటే మనం ఫోటో దగ్గర దీపం పెడితేనే కొంచెం దూరంగా పెడతాం కదా, అలాంటిది స్టవ్ మీద వాటర్లో దేవుడి విగ్రహాలు వేసేసి మరిగించడం అన్నది చాలా తప్పు పద్ధతి అంటే, అప్పుడు నేను షాప్లో అబ్బాయి చెప్పిన టిప్పు ఇంటికి వచ్చిన తర్వాత ఫాలో అయిన తర్వాత నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా బాగా యూజ్ అయింది, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పే పద్ధతులు అయితే ప్రతి సిల్వర్ ఐటెం క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా మాకు అంత టైం లేదు అని అనుకుంటే కనుక మీరు నేను చెప్పాను కదా, వేడి తగలకూడని మన దేవుడి విగ్రహాలు, అలాగే ఏనుగు బొమ్మలు, ఆవు దూడ ఉంటాయి కదా, ఇలాంటివి వదిలేసి మిగతావి ఒకటేసారి క్లీన్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక ఒక స్టవ్ వెలిగించుకొని స్టీల్ గిన్నె తీసుకోవాలి. మీకు దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉంటే దానికి సరిపడగా గిన్నె తీసుకొని, అంటే అల్యూమినియం గిన్నె అలా తీసుకోకూడదు, తీసుకుంటే కనుక గిన్నె అంతా నల్లగా అయిపోతుంది. స్టీల్ గిన్నె అయితే బాగుంటుంది, బాగా మీరు పెట్టిన సిల్వర్ ఐటమ్స్ కూడా క్లీన్ అవుతాయి. మీరు అందులో ఐటమ్స్ వేసి అది మునిగేంత వరకు వాటర్ పోసుకొని దాంట్లో మీరు ఒక 3 ఐటమ్స్ వేస్తే కనుక 3 స్పూన్స్ బేకింగ్ సోడా వేసి, అలాగే మీరు 3 ఐటమ్స్ వేసారు కదా, 3 బాల్స్ అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, అవి బాల్స్ లాగా చేసుకొని అందులో వేసి 20 మినిట్స్ మరిగించి దాన్ని మా నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకున్న నేను ఇప్పుడు చూపించే పద్ధతిలోనే క్లీన్ అవుతాయి. కాకపోతే ఈ పద్ధతి అయితే వీటికి కంపల్సరీ యూజ్ చేయాలి. ఆ పద్ధతి ఏంటో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు మనకి కావాల్సినవి సబీనా డిష్ వాష్ పౌడర్. ఇది మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్ ఉంటుంది.
ఇంకొకటి కోల్గేట్ పౌడర్, ప్రతి సిల్వర్ షాప్లో యూస్ చేసేదే. ఒకవేళ మీకు కోల్గేట్ పౌడర్ దొరకకపోతే కనుక కోల్గేట్ పేస్ట్ వైట్ కలర్ తీసుకోవాలి. ఇంకొకటి కుకింగ్ సోడా, దీన్నే బేకింగ్ సోడా అంటాం కదా, ఈ 3 ఉంటే మనకి సరిపోతుంది. ముందైతే ఈ గిన్నె చూపిస్తున్నాను నేను. ముందుగా కోల్గేట్ పౌడర్ తీసుకొని దీనికి ఇలా డ్రైగానే మొత్తం పూసుకోవాలి. తర్వాత సబీనా డిష్ వాష్ పౌడర్ ఉంది కదా, ఇది కూడా ఇలా పైన పూసుకున్న తర్వాత అప్పుడు జస్ట్ లైట్గా మనం వాటర్ తీసుకొని అప్పుడు బేకింగ్ సోడాని పైన ఇలా పెట్టి బాగా రుద్దాలి. చూసారు, ఇలా అంటుంటేనే తెల్లగా అయిపోతుంది ఇది. ఇలా మొత్తం అంతా రుద్ది మనం 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా ప్రతిదానికి చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నిటికి ఈ 3 ఐటమ్స్ పట్టించుకోవాలి. జస్ట్ లైట్గా మాత్రమే వాటర్ తడుపుకొని మన బేకింగ్ సోడాలో పట్టించుకోవాలి. ఇవి చిన్న ఐటమ్స్ వల్ల నేను హ్యాండ్ యూజ్ చేశాను. ఒకవేళ మీరు హ్యాండ్కి ఏమన్నా లైట్గా ఇన్ఫెక్షన్ వస్తుంది, రఫ్గా అవుతుంది అనుకున్న వాళ్ళు గ్లౌజెస్ యూజ్ చేయండి. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ ఇలా వదిలేయాలి. వదిలేసిన తర్వాత అప్పుడు బ్రష్తో ఒకసారి రుద్దుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం ఒక కొత్త బ్రష్ తీసుకోవాలి. ఎందుకంటే మనం దేవుడి విగ్రహాలకి సిల్వర్కి యూజ్ చేసేటప్పుడు సెపరేట్ బ్రష్ అయితే ఉండాలి, అది కూడా కొత్తదై ఉండాలి. ఇప్పుడు ఈ బ్రష్ తీసుకొని మనం కొంచెం వాటర్లో తడిపి పైన ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్రష్తో వీటిని క్లీన్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు 2 టైమ్స్ మనం వాటర్తో క్లీన్ చేసుకోవాలి వీటిని. చూసారా ఎంత తెల్లగా వచ్చిందో ఒకటేసారికి. ఇప్పుడు ఇంకా సెకండ్ టైం. ఇప్పుడు మనం 2 టైమ్స్ మంచినీళ్ళతో క్లీన్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి. తుడుచుకొని కంప్లీట్గా ఆరనివ్వాలి. చూసారా ఎంత తెల్లగా అయిపోయినాయో. చూసారు కదా, ఇవి ఆరిపోయినాయి, ఎంత తెల్లగా మెల్లమెల్ల మెరుస్తున్నాయో. ఇవి ఇలా మనం డైలీ ఇంత ప్రాసెస్ చేసుకోవాలని డౌట్ రావచ్చు మీకు. డైలీ అయితే అవసరం లేదు, మనకి ఇయర్లీ 2 కానీ 1 కానీ చేసుకున్నా సరిపోతుంది. డైలీ ఎలా క్లీన్ చేసుకోవాలని డౌట్ ఉన్న వాళ్ళైతే కనుక నేనైతే ఓన్లీ సబీనా డిష్ వాష్ పౌడర్తో మాత్రమే క్లీన్ చేస్తాను. దాంట్లో క్లీన్ చేసినా కానీ చాలా క్లీన్గా తెల్లగా ఉంటాయి. మీకు ఇంకా ప్రూఫ్ కావాలి అంటే కనుక మా పాప డైలీ యూస్ చేసే ఇది లంచ్కి తినే లంచ్ పళ్ళం, ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి. చూసారు కదా, ఇవి ఓన్లీ ఇంతవరకు ఈ ప్రాసెస్ అయితే నేను ఈ 2 ఐటమ్స్కి నేను యూజ్ చేయలేదు. ఓన్లీ డైలీ తను తిన్న తర్వాత సబీనా డిష్ వాష్ పౌడర్తో మాత్రమే మామూలుగా మన స్టీల్ గిన్నెలు ఎలా క్లీన్ చేస్తానో అలా క్లీన్ చేస్తాను. మీరు అనుకోవచ్చు ఇవి ఏమన్నా కొత్తవేమో అని. ఇవి అస్సలు కొత్తవి కాదు. తను ఎప్పుడైతే సెర్లాక్ మానేసి ఫుడ్ తింటూ స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి యూజ్ చేస్తున్న ఐటమ్స్ ఇవి. మీకు ఊరికే ప్రూఫ్స్ కోసం
చూపించాను సబీనా డిష్ వాష్ పౌడర్తో క్లీన్ చేస్తే ఎంత తెల్లగా ఉంటాయని. ఇవి కొంతమందికి దాచుకునే ఐటమ్స్ ఉంటాయి కదా, ఇయర్లీ తోమేసుకున్న తర్వాత అవి ఎలా స్టోర్ చేసుకోవాలో చాలామందికి అయితే తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనం ఈ ప్రాసెస్లో క్లీన్ చేసుకొని బాగా ఆరబెట్టుకుంటాం కదా. ఆరబెట్టుకున్న తర్వాత ఆ ఐటెం తీసుకొని మనం ఒక టిష్యూలో ఇలా క్లీన్గా మడతగట్టుకుని, ఇలా మనకి జిప్ లాక్ కవర్ ఉంటుంది కదా, ఇలా జిప్ లాక్ కవర్లో పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి నల్లబడకుండా ఉంటాయి. ఇవి పట్టీలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో క్లీన్ చేశాను. చూసారు కదా ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో. ఇలా చిన్న చిన్న ఐటమ్స్ ఇలా జిప్ లాక్ కవర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒకవేళ పెద్ద ఐటమ్స్ ఉంటే కనుక మనకి ఇంత జిప్ లాక్ కవర్స్ ఇలాంటి కవర్స్ లేకపోయినా మన షాపింగ్ కవర్స్ ఉంటాయి కదా, అందులో ఒక దానికి సరిపడిగా న్యూస్ పేపర్ కానీ మనకి ఇలాంటి టిష్యూస్ ఇంకా పెద్ద వస్తాయి కదా, వాటిల్లో కానీ చుట్టి సేమ్ దానికి రబ్బర్ బ్యాండ్ వేసుకున్న మనకి అలా నల్లబడకుండా మనకి చాలా రోజులైతే అలాగే ఉంటాయి, మనం ఎలా పెట్టినవి అలాగా. నేనైతే ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ యూజ్ అయితే కనుక ఎవరైనా ఫాలో అయితే కనుక నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసేయండి. థ్యాంక్ యూ.